హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ ఛానల్ అత్త కోడల వంటలు. టుడే స్పెషల్ చికెన్ కర్రీ. నిమ్మకాయ రసం, పసుపు, సాల్ట్ వేసుకొని కడిగేసుకోవాలి. దీని చికెన్ కావాల్సిన పదార్థాలు: 2 కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం పేస్టు, కరివేపాకు, బండ పువ్వు, 1 యాలకు, తగినంత దాల్చిన చెక్క, బిర్యానాకు, కావలసినంత కొత్తిమీర, కావలసినంత ఉల్లిగడ్డ పేస్ట్, కొద్దిగా పుదీనా కట్ చేసి ముందుగా కడాయి అయిన తర్వాత తగినంత ఆయిల్ పోసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఒకటి యాలకు, తర్వాత దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా బండ పువ్వు, 2 కట్ చేసుకున్న పచ్చిమిర్చి, గోలిన తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి. కొద్దిగా అల్లం పేస్ట్, పచ్చి వాసన పోయేంత వరకు ఇవ్వాలి. కరివేపాకు, కొత్తిమీర, పుదీనాకు కొద్దిగా గోలేటప్పుడు వేసుకోవాలి. టేస్టీ వస్తుంది. తగినంత పసుపు వేసుకోవాలి. కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని కొద్దిగా గోలనివ్వాలి. గోలిన తర్వాత కొద్దిగా కుడక పొడి, కొద్దిగా ధనియాల పొడి, తర్వాత కలిపేసుకోవాలి మంచిగా. తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మంచిగా ముక్కలకి పట్టనివ్వాలి. 4 చెంచాల కారం వేసుకోవాలి. మంచిగా కలిపేసుకోవాలి. నేనైతే పొడి వేసుకుంటున్నా, మీకు ఆప్షనల్, మీ ఇష్టం. వేసుకుంటే వేసుకోండి, లేకుంటే లేదు, వదిలేయండి. కొద్దిగా వేసుకున్నా నేను. పచ్చివాసన పోయిందండి. తగినంత వాటర్ పోసుకోవాలి. నేను సూప్ కావాలనుకుంటున్నా కాబట్టి కొన్ని నీళ్ళు ఎక్కువ పోసుకుంటున్నాను. మంచిగా కలిపేయాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చికెన్. ఇప్పుడు నేను కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నా. తర్వాత మళ్ళీ నేను లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటా. ఇప్పుడైతే కొద్దిగా ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి చికెన్. చూద్దాం. ఇంకా కొద్దిగా సూప్ ఉంది, కొద్దిగా 5 మినిట్స్ ఉడకబెట్టాలి. పోయిందండి, గ్రేవీ దగ్గరకు వచ్చేసింది. లాస్ట్లో కొత్తిమీరతో సర్వ్ చేసుకోవాలి. మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మా అత్త కోడళ్ళ వంటల ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.